అల్లారు ముద్దుగా పెంచిన కూతుళ్లే ఆ తండ్రి పాలిట శత్రువులయ్యారు. ఆస్తి కోసం కన్న తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసుల చొరవతో వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడాకు చెందిన జంగిలి మల్లయ్యకు కుమారుడు మల్లేశంతో పాటు ఇద్దరు కూతుళ్లు సంతానం. మల్లేశం కరోనా సమయంలోనే మరణించగా అతడికి భార్య సుజాత, కుమారుడు మనోజ్ కూతురు ఉన్నారు. అయినప్పటికీ మల్లయ్య ఆస్తిని కూతులిద్దరూ తమ పేరున రాయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మల్లయ్య నిన్న అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోడలు సుజాత, మనవడు, మనవరాలు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే ఇంటికి చేరిన మల్లయ్య కూతుళ్లు, అల్లుళ్లు వారిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మనోజ్ అంత్యక్రియలు చేయిస్తే తాము రాయించుకున్న ఆస్తి ఎక్కడ తిరిగివ్వాల్సి వస్తుందోనని వారు గొడవకి దిగినట్లుగా తెలుస్తోంది. కులస్తులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి మనోజ్తో తాత మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేయించారు. మా డాడీ లేడు, నేను ఒక్క కొడుకుని, నేను అడ్డు పెడతా అంటే మా మేనత్తలను మా బావాలు అందరూ దాడి చేశారు. కట్టెలతోని రాళ్లతోని దాడి చేశారు. మా చెల్లె సీరియస్ ఉన్నది. మా మమ్మీని కూడా కొట్టారు, నన్ను కూడా ఇవన్నీ కొట్టారు, కడుపులో గుద్దారు. ఆసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆసి చేసుకున్నారు. 0% చేసేసారు. తెల్లకని చేసుకున్నారు. బిడ్డలు 2 ఎకరాలు. ఒక ఇల్లే ఉంది సార్. ఆ ఇల్లు కూడా మా ఇంటికి వెళ్ళగొట్టాలని ఇలా చూసారు, కొట్టి వెళ్ళగొట్టాలని చూసారు. ముగ్గురు మీద దాడి చేశారు. అగ్గివాడితను పోతే దాడి చేశారు. సార్ మా భర్త దాన్ని చేయండి, ఇంకా మా తండ్రికి బదులు కొడుకు పెడతా అన్నారు. ఆస్తి అంతా తీసుకున్నారు. మా ఆడబిడ్డలు సరే 2 ఎకరాలు తీసుకున్నారు. ఒక ఇల్లు ఉంది, ఒక 10 గుంటలు ఉంది. అది పిల్లగాళ్ళ పట్టుకొని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మా వెళ్ళిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు మా మామని తీసుకొచ్చి ఇంట్లో వేసేది, చనిపోయక ముందే తీసుకొచ్చి రూమ్లో వేసేది. ఇప్పుడు మా డాడీకి బదులు నేను పడతా అని పోతే ఎగబడి మమ్మల్ని కొట్టి నువ్వు ఆడబిడ్డలు పడతాను. వారసత్వంగా మా కొడుకు బదులు కొడుకు పెడతా అంటే వాళ్ళు పెడతా అంటారు. మేము ఓని వద్దు మేము పెడతామని అంటారు ఆడబిడ్డలు. అగ్గిపట్టుడు వాళ్ళు అని కిలగడ్డ గంగరాల దగ్గరికి అయినారు. వాళ్ళు వాళ్ళ మానవ పోతే వాళ్ళ మానవ వేయిన వాళ్ళే పిల్లగడ పట్టుడు అని కిలగడ్డ గంగరామ అన్నాడు. అందువల్ల ఆ పిల్లగాడు లేచి ఆ పిల్లగడ్డ గంగరాల దగ్గరికి పిల్లగాడు మానవ వేయిన వాళ్ళే ఈ నల్వాల శంకర్ గారి కొడుకు, ఈ ఎడ్డోడు ఇంకోడు, ఇద్దరు ముగ్గురు అడిగైండ్రు. పోయి ఏం చేసిండ్రు, ఎట్లా పడతారు అని వాళ్ళ మానవాది గల్లబట్టారు. వాళ్ళ మానవాది గల్లబడితే మా తాతకు మేము పట్టకుంటే ఏందని ఈ పొరలు వేసింది. వేసిన వల్ల వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని కొట్టింది. ఏం లేదు అయితే వాళ్ళు ముగ్గురు ఎగబడ్డ వాళ్ళే మా మామను కొడుతుర్రు, మా అన్నను కొడుతుర్రు అని పిల్లూరికి వచ్చిన వాళ్ళే పిల్లని ఇంటికి బట్టి కింద కొట్టి ఆయన కట్టబట్టి మన ఓడు ధరంపూరి పోరాడు